ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను రోజు చేసే వీడియోలను కూడా ఆదరించండి, చూడండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది వైఎస్ భారతీరెడ్డి గారి గురించి. భారతీరెడ్డి గారు, ఆ మేడం పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా దిగేశారన్నట్లు మనకు తెలుస్తుంది. ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న భారతీరెడ్డి మేడం ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులా సాగుతుంది. ఏం భారతీరెడ్డి గారు, ఆ మేడం రావాల్సిన పరిస్థితి ఏమి అనేది అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా లేకుండా అట్లా అయిపోయింది. పార్టీలో ఒక్కొక్కరి బయట వెళ్ళడం, పార్టీలో అతను చుట్టూ ఒక క్వార్టరీ ఉండడం, సామాన్యులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేకపోవడం, ఆయన చుట్టూ పెద్ద పెద్దోళ్ళు ఉండడం, ఎమ్మెల్యేలు ఎంపీలే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే వీలయ్యేది కాదు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాలపై కూడా భారతీరెడ్డి మేడం రంగంలోకి దిగారనేది కూడా మనకు తెలుస్తుంది. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన జగన్ అసెంబ్లీ ముఖమే చూడటం మానేశారు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చావులకు వెళ్ళడం తప్ప ప్రజా ఉద్యమాలకు దూరం. ఏమరంటే అసెంబ్లీకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ అట్లా వాటికి వెళ్తే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అధికారం పోయిన తర్వాత ఇప్పుడు పబ్లిసిటీ కోసం అక్కడక్కడ పెళ్ళిళ్ళు ఉంటే పోతాడు. అక్కడికి పోతే కూడా వేల జనాలను సేకరిస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి 2 కిలోమీటర్లు లైన్లు ఉన్నట్టు కూడా మనకు అంత మటుకు జనాలను తీసుకుపోతారు. వెనకాల సీఎం అంటూ కొంతమంది పేటీఎం బ్యాచ్లు హడావుడి మనం చూడలేం. ఎక్కడ పోయినా కూడా ఆ పేటీఎం బ్యాచ్ ఉన్నే ఉంటుంది. చాలా వరకు ప్యాలెస్కే పరిమితం. తాడేపల్లి లేదంటే బెంగళూరులో ఉంటారు. మరోవైపు ఆయన జరిగిన లిక్కర్ స్కామ్లు అరెస్టుపై రకరకాల వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య భారతి ఎంట్రీ అనేక ప్రశ్నలకు లేవనెత్తుతుంది. భారతి మేడం ఎందుకు రావాల్సి వస్తుందంటే ఇదే, ఈ లిక్కర్ స్కామ్ ఓ పక్క, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు, ప్లస్ ప్రజా ఉద్యమం వాళ్ళు ఎప్పుడు కూడా పాల్గొనడు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతీ మేడం కూడా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుంటారా, లేదా జగన్కు ప్రత్యామ్నాయంగా ఆమె సిద్ధం చేస్తున్నారా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ భారతీ మేడం మాత్రం ఎంట్రీ మాత్రం ఖరారైంది. వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ, ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరా, జగన్ నమ్మినబంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ని పెద్ద లీడర్లతో మంతనాలు, మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు. కొన్నాళ్ళుగా చాప కింది నిండే వ్యవహారము. భారతీరెడ్డి గారి ఎంట్రీతో పార్టీలో కలకలం. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీరెడ్డి మేడం ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బహిరంగంగా పార్టీ నేతలతో మాట్లాడడం, చర్చలు జరపడం ఎప్పుడూ లేదు. 2012లో భారతీరెడ్డి గారు చూస్తే ఏమిరంటే ఈ పరిస్థితి మనం చూస్తే, మరోవైపు లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ తప్పదంటూ రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అందుకని భారతీరెడ్డి గారు కూడా ఇన్ని రోజులు బిజినెస్ వైపు చూసిన భారతీరెడ్డి గారు ఇప్పుడు పార్టీలోకి సడన్గా ఎంటర్ అయ్యారు. ఆయన ముఖ్యమైన జిల్లా నేతలతో వాళ్ళతో కూడా నేరుగా మాట్లాడుతున్నారు. ఏమిరంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే పెద్ద పెద్ద వాళ్ళు క్వార్టరీ ఉంటుంది. కానీ భారతీ మేడం గారు ఇప్పుడు పార్టీలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుంది, పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారనేది కూడా భారతీ మేడము డైరెక్ట్గా తెలుసుకోవడం కూడా జరిగింది. జగన్ స్వయంగా చెప్పినట్లుగా ఆయనకు సెల్ ఫోన్ లేదు. భారతీ దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ 3 రకాల పద్ధతుల్లో పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఏమిటంటే బాగా ప్రముఖులైన పార్టీ నాయకులతో ఆమె నేరుగా మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. కానీ
తమ ఫోన్ నుంచి మాత్రం కాదు, జగన్ కుటుంబానికి నమ్మునబంటుగా ఉంటూ మద్య కేసులో చిక్కుకున్న ఓ రిటైర్ మధ్యస్థాయి అధికారి ఫోన్ నుంచి ఆమె పెద్ద లీడర్లతో మాట్లాడుతున్నారు. అదే పార్టీలో మధ్యస్థాయి నేతలతో సంప్రదించాల్సి వచ్చినప్పుడు మరో పందా అనుసరిస్తున్నారు. ఎవరో ఒక నాయకుడిని తన వద్దకు పిలిచి, మేడం గారు ఇక్కడే ఉన్నారు, మీతో ఇలా చెప్పమన్నారని మాట్లాడుతున్నారు. అవసరమైతే ఆమె కూడా మాట్లాడతారు. మరి కింద స్థాయి వారైతే ఆ పార్టీ జిల్లా నేతలకు వెళ్ళి ఆమె తరఫున వారితో మాట్లాడుతున్నారు. కొందరు వైసీపీ నేతల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఆమె ప్రస్తుతానికి వైసీపీ అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఏంటంటే పార్టీలో గందరగోళం, అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పిలుపు మేరకు జగన్ నేరుగా ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు. ఉద్యమించండి, ధర్నాలు చేయండి అని అందరికీ చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనేమో బెంగళూరుకి వెళ్ళిపోతారు. అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కూడా దూరంగా పెట్టేశారు. దీంతో పార్టీ నేతలకు ఆయనకు మధ్య అగాధం పెరుగుతుంది. కార్యకర్తలతో సరే నాయకుడు లేకుండా పోరాటాలు ఏమిటని కేడర్కి అర్థం కావడం లేదు. ఎవరు ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్యాలెస్ దాటి బయటికి రావడం లేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు చెప్పేవారు లేరు. ఒకవేళ ఆయనకు చెప్పినా పట్టించుకోలేరు. ఇటీవల కాలంలో చేపట్టిన పలు ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కూడా విఫలమైనాయి. మొన్న యూరియా మెడికల్ కాలేజ్ విషయంలో ఆర్భాటాలు చేసిన తర్వాత తుస్సుమన్నాయి. ఎందుకంటే యూరియా కావచ్చు, మెడికల్ కాలేజీల మీద వాళ్ళు చేస్తున్న ఆందోళన వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎందుకంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయలేదండి, పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ప్రజలకు అందరికీ తెలుసు. యూరియా ఎక్కడో కొద్దిగా కొరతగా ఉంది, కానీ అన్ని జిల్లాలలో రాష్ట్రమంతా కొరతగా ఉంది అనేది కూడా వాళ్ళు చేసిన ఈ ధర్నాలు అంతగా పట్టించుకోలేదు. ఇంకా ఈ విషయం ఏం చెప్తున్నారంటే, జగన్కు నమ్మినబంటూ ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి సమస్యలను మరింత జటిలం చేస్తున్నారు. పార్టీలో ఉన్న అసమ్మతిని, అసంతృప్తిని సద్దుమనచడానికి జగన్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నది జరిగిమెరిగిన సత్యం. మరి పరిస్థితి ఎలాగే కొనసాగితే కొద్ది కాలానికి పార్టీ తెరమరుగవుతుందన్న కొందరి నేతల అభిప్రాయాలతో భారతీరెడ్డి గారు అప్రమత్త అయినట్లు తెలుస్తుంది. భారతీరెడ్డి మేడం రాజకీయాల్లోకి ఎంట్రీ కావడానికి ఎన్ని కారణాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యల గురించి పట్టించుకోరు, ధర్నాలు చేయమంటాడే కానీ ఏ బుద్ధి వచ్చి పాల్గొనడు. ఇలాంటి అన్నిటిని చూస్తే పార్టీలో పెద్ద నాయకులకు కూడా ఏదో ఒకటి ఇబ్బందులు రావడం, అట్లాగే లిక్కర్ కేసులో జగన్ గారు అరెస్టు తప్పదని ఊహాగానాలు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ దిశగా ఎలాంటి కదలిక లేదు. కానీ జగన్ ఆయన శిబిరం మాత్రం ఒకవేళ అరెస్ట్ చేసి అప్పుడు ఏం చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీ మేడం ఎంట్రీలుగా చర్చనీయాంశంగా మారింది. ఆమె నేరుగా పార్టీ క్రియాశీలక కార్యకలాపాల్లోకి దిగితే పరిమాణాలు ఎలా ఉంటాయనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె అతి కొద్ది మందితోనే మాట్లాడారని తెలుస్తుంది. సమాచారం బయటకు పొక్కకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. ఇట్లా మన భారతీరెడ్డి మేడం వైసీపీ పార్టీ కార్యకలాపాలను కూడా ఒక పక్క చూస్తూ ఇన్ని రోజులు బిజినెస్ చూసుకుంటూ ఉన్న మేడం ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యకలాపాలకు రావడం కూడా పార్టీలో ఒక సడన్ ఎంట్రీ ఇచ్చినట్టుంది. పార్టీ నాయకులకు కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదేనండి వైఎస్ భారతీ మేడం గారు వైసీపీ కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు తెలిసిన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.